హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాం. కాకరకాయలన్నీ చిన్నగా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ఫ్రైకి ముందుగా మనం ఈ కాకరకాయలు అయితే అన్నీ బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక అవి కాకరకాయలు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక మన ఈ కాకరకాయలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా తొందరగా రెడీ అవుతుంది, టేస్ట్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది బాగా. ఈ ఫ్రై అయిన కాకరకాయలు పక్కన పెట్టుకొని అదే గిన్నెలో ఆయిల్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఫ్రై అయినాక మనం ముందుగా వేపుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఒక 15 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒకసారి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మంచి కరకరలాడే టేస్టీ కాకరకాయ రెడీ అవుతుంది. ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. ఎంతో ఈజీగా చేసుకునే కాకరకాయ ఫ్రై రెడీ అయ్యింది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.